మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు బోయిని హరికృష్ణ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజా సిసోడియా, రాజనీష్ జైన్ తదితరులు పాల్గొన్నారు। ओम आदित्येन वर्तमानो निवेदयन्नमृतमर्तिञ्जहेरण्येनाथविदारधेनाधेवो याति भुवनान् नमस्वाहा। ह्रीं ह्रीं क्लीं ग्लौं गं ध्यायामहे पारयामहे देवारयामहे बहुग्वै बहुविश्वाय बहुद्राविकाय बहुलेयवाय बहुमादिलाय बहुहिरण्याय बहुदिलाय बहुदानपूर्जाय नरेंद्र मोदी नामधेयस्याम् अथा मोदी जन्मदिनं सहकुटुम्बानां सभान्दवस्य अस्मिन् भारत देशे तेलंगाण राष्ट्रे मंचिर्याल जिल्ले मंचिर्याल पट्टणे हमालिवाड़ा अभय आयु आरोग्य अष्टैश्वर्याभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष आनंद पंचविध फलपुरुषार्थ सिद्ध्यर्थं मोदी जन्मदिन महोत्सवाख्यं कर्मणि शीघ्र మోదీ గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మంచిర్యాల పట్టణంలోని హమాదవాడ బోయిని హరికృష్ణ శక్తి కేంద్రం పరిధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం మరియు మృత్యుంజయ మంత్రం మరియు ఆయుష్ హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। దీనికి గల కారణం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి పతాకాలు చాటినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు। ఈ రోజు మేము చేసినటువంటి కార్యక్రమం చిన్న విషయం అయినా కూడా మోడీ గారు సుఖంగా ఆయురారోగ్యాలతో ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో జీవిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। మోడీ గారు భారతదేశానికే కాకుండా ప్రపంచానికే బాస్గా ఈరోజు పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సందర్భంలో వారికి మా వంతు సాయంగా మా బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులతో ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। స్థానిక మంచిర్యాల హమాలవాడ పట్టణంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, లేదా భారతదేశ ఔన్నత్యానికి పెంపొందించే కార్యక్రమాలు ఈరోజు ఆకర్షితులై యువత అంతా కూడా వారి వెంట సపోర్ట్ గా ఉన్నది। వీరు చేసే నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు ఈ రోజుతో కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అంది వారు సుఖశాంతాలతో ఉండే విధంగా వారు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వారికి మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు కూడా దేవ శిల్పి అయినటువంటి విశ్వబ్రాహ్మణ గారి జయంతి కూడా ఈ రోజు రావడం శుభపరిమాణంగా మేము భావిస్తున్నాం। ఎందుకంటే దేవులకు శిల్పి విశ్వకర్మ అయితే ప్రజలకి సంబంధించి దేశ ప్రజలకు సంబంధించి వారి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు। ఈ సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం।